కాళేశ్వరం సహా వివిధ అంశాలపై చర్చించేందుకు మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, మంత్రివర్గ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు చెప్పండి. సుమారు 4 గంటలుగా సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ముఖ్యంగా ఎక్కువ శాతం దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అడిగిన నివేదికకు సంబంధించిన సుదీర్ఘమైన చర్చ జరిగింది. దాదాపు 2 గంటల పాటు అదే అంశం పైన కేబినెట్ చర్చించారు. అంటే జస్టిస్ ఘోష్ కమిషన్ గతంలో దీనికి సంబంధించి ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారో దానికి పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఎందుకంటే మాజీ సీఎం కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ విచారణకు హాజరైనప్పుడు అన్ని కూడా కేబినెట్ నిర్ణయాల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టులు నిర్ణయం తీసుకున్నారు తప్ప మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు ఎలాంటి వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోలేదని వారు చెప్పినందున అసలు కేబినెట్ లో దీనికి సంబంధించి ఎలాంటి చర్చ జరిగింది, ఏ నిర్ణయాలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే కేబినెట్ కు సంబంధించిన అంశాలు కాబట్టి మళ్ళీ కేబినెట్ నిర్ణయం మేరకే ఘోష్ కమిషన్ కి ఇవ్వాలనే ఒక నిర్ణయంతో ఈ రోజు దాన్ని చర్చలో పెట్టారు. వారి గతంలో గత 10 ఏళ్లకు సంబంధించిన అంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఏ అంశాలు ఏ కేబినెట్ లో చర్చకు వచ్చాయి, చర్చకు వచ్చినప్పుడు వాటికి సంబంధించిన మినిట్స్ లో నమోదు చేశారా, అసలు దీనికి అనుమతులు తీసుకున్నారా లేదా, సాధారణ చర్చ జరిగిందా, వాటికి సంబంధించిన తీర్మానాలనే వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత మంత్రులు కూడా వారికి సంబంధించిన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అధికారులు కూడా వాటికి సంబంధించిన వివరాలు ఇచ్చిన తర్వాత కేబినెట్ లో ఒక తుది నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం సంబంధించి గత 10 ఏళ్లుగా ఉన్నటువంటి కేబినెట్ లో జరిగిన ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా ఒక నివేదిక రూపంలో జస్టిస్ కాళేశ్వరం కమిషన్ కు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30వ తేదీలోగా వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఒక నివేదిక రూపంలో చేసి కమిషన్ కి ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ఇప్పుడు మరొక కీలకమైన అంశం బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి దీనికి సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రతిపాదనలపైన తెలంగాణ రాష్ట్రం తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే దానికి సంబంధించి కేంద్రానికి అభ్యంతరాలు తెలపడంతో పాటు కేంద్ర జలశక్తి మంత్రి టీఆర్ పాటిల్కు ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా స్వయంగా కలిసి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతుంది కాబట్టి ఈ విషయంలో ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వానికి ఇంకా ఏ విధంగా చెప్పాలి, అదే అవసరమైతే కోర్టుకు వెళ్ళాలా, లేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అధికారుల స్థాయిలో లేదా మంత్రుల స్థాయిలో ముందు చర్చలు జరపాలా, ఇంకా దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా, 2 రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా అనే అంశాలపైన సుదీర్ఘంగా చర్చ జరిపిన తర్వాత దానికి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా భూభారతికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించారు. వాటికి రైతు సదస్సుల్లో అనేక అంశాలు వచ్చాయి. ముఖ్యంగా మళ్ళీ పోడు భూములకు సంబంధించి, అదేవిధంగా సాదా వైనామాలకు సంబంధించి కొత్తగా కూడా మళ్ళీ అవకాశం ఇవ్వాలని చాలా మంది వినతి పత్రాలు ఇచ్చారు. కాబట్టి వాటికి సంబంధించి చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీటిపైన అంటే సాదా బైనామాలు కానీ ఇతర అంశాలు ఇప్పటి వరకు చట్టంలో లేని అంశాలకు సంబంధించి వచ్చిన వినతి పత్రాలను ఏం చేయాలనే అంశాలపైన కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా స్పోర్ట్స్ పాలసీ ఇప్పటివరకు రాష్ట్రంలో లేదు కాబట్టి కొత్త క్రీడా పాలసీ పైన కూడా ఈ రోజు కేబినెట్ చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేయడంతో పాటు కొత్త స్టేడియంలు, జిల్లా స్థాయిలో స్టేడియాల నిర్మాణం, అదేవిధంగా పాఠ్యాంశాల్లో ఒక క్రీడల్ని పెంపొందించే విధంగా కట్టడం, వీటన్నిటిని కూడా ఒక సమగ్రమైన క్రీడా పాలసీని కొత్తగా రూపొందించింది. దానిపైన చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ధన్యవాదాలు నగేష్.